శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. గన్నవరంలో ఆదివారం జరగనున్న హైందవ శంఖారావం సభకు సేవా సమితి ద్వారా పంపిస్తున్న సరుకుల లారీలను డీఎస్పీ ప్రారంభించారు. విజయవాడ సమీప గన్నవరంలోని కేసరపల్లిలో ఆదివారం నిర్వహిస్తున్న హైందవ శంఖారామం భారీ బహిరంగ సభకు వచ్చే ప్రజలకు తెనాలికి చెందిన శ్రీశైల భక్త సేవా సమితి బృందం అల్పాహారం అందజేయనున్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం తెనాలి నుంచి 2 లారీల సరుకులను తీసుకుని సేవా సమితి బృందం బహిరంగ సభా స్థలికి బయలుదేరి వెళ్ళింది. స్థానిక కొత్తపేటలోని దేవీప్రియ ఫంక్షన్ హాల్ వద్ద నుండి ఉదయం బయలుదేరుతున్న ఈ వాహనాలను తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీశైల భక్త సేవా సమితి బృందం చేపడుతున్న భక్తిపరమైన సేవా కార్యక్రమాలను డీఎస్పీ అభినందించారు. ఆదివారం జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభలో 35,000 మందికి అల్పాహారం అందజేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు ఆళ్ల వెంకట సుబ్బయ్య, కోన బ్రహ్మానంద గుప్తా, మాదాల పూర్ణ, తుమ్మల కృష్ణ, రవీంద్ర, భాస్కర్, కేవి సత్యనారాయణ, వేణు, ప్రసాద్, శ్రీహరి, వాసు తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో శ్రీశైల భక్త సేవా సమితి వారు రేపు 5వ తారీఖున గన్నవరంలో జరగబోయే హైందవ శంఖారావంకి వచ్చే వారికి అల్పాహారం నిమిత్తం ఇక్కడి నుంచి ఏర్పాట్లు చేసుకొని వీరు స్వయంగా తయారు చేసి అక్కడ అందరికీ పంచడం జరుగుతుందని చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ భక్త సేవా సమితి 2008లో రిజిస్టర్ అయ్యి దినదినాభివృద్ధి పొందుతూ దాతల సహకారంతో ముందుకెళ్తూ ఉంది. దీన్ని చాలా సంతోషించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. సేవా తత్పరతతో ఈ రోజుల్లో ఇట్లా కొనసాగడం అనేది ఈరోజు అనగా 4/1/25న విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లి గ్రామంలో హైందవ శంఖారావం హిందువుల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని దాని నిమిత్తం జరుగుతున్న ఈ కార్యక్రమానికి శ్రీశైల భక్త సేవా సమితి తరపున ఆ ప్రాంగణంలో అల్పాహారం 35,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, మరి కార్యకర్తలకు, మరి ముఖ్యంగా మా ఆత్మీయులు తెనాలి డీఎస్పీ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని ఆశిస్తూ, మరి ఇలాగే మేము ఈ సంవత్సరంతో కలిపితే 18 సంవత్సరాలు అవుతుందండి ఈ శ్రీశైల భక్త సమితి స్టార్ట్ చేసి. మరి రేపు ఫిబ్రవరి 26న శ్రీశైలంలో కార్యక్రమం కూడా ఇలా జరగాలని ఆశిస్తూ సహకరించిన పెద్దలకి మరొకసారి మన తెనాలి డీఎస్పీ గారి హృదయపూర్వక